ఏదేదో పలికి నా పెదవుల మౌనం నీ పేరే ఇన్షాట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. వీడియో మీద క్లిక్ చేసి నో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అనేవి యాడ్ అనేవి చేసుకోవాలి. నేనైతే ఫొటోస్ అనేవి యాడ్ అనేవి చేసుకుంటున్నాను. 4 పిక్స్ అయితే యాడ్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి అయితే ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ లోపు అయితే రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత ఫొటోస్ని అయితే ఇట్లా జూమ్ అనేది చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో ఉండేటట్టు అయితే 4 ఫొటోస్ని కూడా జూమ్ అనేది చేసుకోవాలి. అండ్ అవుట్పుట్ కూడా వస్తుంది అన్నమాట. అండ్ ఇట్లా జూమ్ తీసుకున్న తర్వాత డ్యూరేషన్లో 4 సెకండ్స్ పెట్టేసుకొని అప్లై టు ఆల్ అనే క్లిక్ చేస్తే అన్ని ఫొటోస్ కూడా 4 సెకండ్స్ అయితే యాడ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఫస్ట్లో అండ్ ఫోటో లాస్ట్లో మైనస్ పెట్టేసి మనకు ఫోటో ఎటు మూవ్ కావాలంటే దానికి ఆపోజిట్ మూవ్ చేసి మూవ్ అయిపోతుంది. ఇట్లా మూవ్ చేయాలన్నమాట. ఫోటోని ఫస్ట్లోకి వచ్చేసి ఇట్లా మూవ్ చేయాలి. ఇట్లా మూవ్ చేస్తే ఏ విధంగా అయితే మూవ్ అయిపోతుంది. ఇలా ఫోటో ఫస్ట్లో ఫోటో లాస్ట్లో అయితే మైనస్ పెట్టేసి మనకి ఫోటో మూవ్ ఎటు చేయాలనుకుంటే అటు ఆపోజిట్ అయితే చేసి మూవ్ అయిపోతుంది. అండ్ 4 ఫొటోస్ కూడా అట్లనే యాడ్ అనేది చేసుకోవాలన్నమాట. 4 ఫొటోస్ కూడా అట్లనే యాడ్ అనేది చేసుకోవాలి. ఇట్లా పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. వీడియో మీద క్లిక్ చేసి మనమైతే లిరిక్స్ వీడియోని అయితే యాడ్ అనేది చేసుకొని బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. బ్లెండ్ అనే ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కొద్దిగా జూమ్ అనేది చేసేసి కొద్దిగా కింది వైపు పెట్టేసుకుంటే మనకు ఇలా అయితే యాడ్ అయిపోతుంది. అండ్ మళ్ళీ పిప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి టెంప్లెట్ని యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. అండ్ టెంప్లెట్కున్న వాల్యూమ్ మొత్తం కూడా ఆఫ్ చేసేసి ఇట్లా అయితే ఉందన్నమాట. అండ్ మీకు ఈ టెంప్లెట్ లింక్ కనుక కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మంచిగా మీకు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ 4 సెకండ్స్ వరకు అయితే ఆన్ చేసుకున్న తర్వాత అండ్ నాకు ఆటోమేటిక్గా అయితే డిలీట్ అని అయిపోయింది. టెంప్లెట్ని మళ్ళీ యాడ్ చేసుకొని స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లైట్ అనే ఆప్షన్ కూడా క్లిక్ అనేది చేసుకోవచ్చు. అండ్ టెంప్లెట్కున్న వాల్యూ మొత్తం కూడా ఆఫ్ అనేది చేసేసి ఇట్లా ఫుల్ స్క్రీన్లో జూమ్ చేసుకొని కరెక్ట్గా టెంప్లెట్ని 4 సెకండ్స్ వరకు అయితే ఆన్ చేసుకొని డూప్లికేట్స్ అయితే చేసేసేయాలి. ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని డూప్లికేట్ అనేది చేసేసేయాలన్నమాట. చేసేసిన తర్వాత ఫస్ట్లోకి వచ్చేసి పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అంటే నేను డబల్ యాడ్ చేసుకున్నాను కాబట్టి డిలీట్ చేశాను. అండ్ ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇది అన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది గైస్ అవుట్పుట్ అయితే. అండ్ వీడియోని ఎక్స్పోర్ట్ అనేది చేసేసుకోవాలి. ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ అనేది చేసేసేయాలి. 720p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని